హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వాల్. సో మనం ఈ వీడియోలో అయితే గ్రాఫ్స్ టాపిక్ లో ఎంఎస్టి మినిమం స్పానింగ్ ట్రీ గురించి అయితే కంప్లీట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మటుకు మేబీ అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రాఫ్ ఓకేనా. ఇవి వర్టైసెస్, ఇవి ఎడ్జెస్. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో. సో ఈ గ్రాఫ్ కి మనకి మినిమం స్పానింగ్ ట్రీకి ఎడ్జెస్ ఎన్ని ఉండాలి? వర్టైసెస్ సేమ్ ఉంటాయి ఓకేనా. వర్టైసెస్ అనేవి సేమ్ ఉంటాయి గ్రాఫ్ కైనా ఎంఎస్టీ కైనా. లైక్ మినిమం స్పానింగ్ ట్రీ మనకి ఎడ్జెస్ మారుతాయి ఓకేనా. ఎడ్జెస్ అనేవి మారుతాయి. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే ఓకేనా, వర్టైసెస్ -1 ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ ఓకేనా, GRAPH ఇది గ్రాఫ్. దీనికి ఎన్ని వర్టైసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఎంఎస్టీకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? E = 5 - 1 అంటే ఈడి టోటల్ 4 ఎడ్జెస్ వస్తాయి ఓకేనా ఎంఎస్టీకి. సో ఇది ఒక గ్రాఫ్, 5 ఎడ్జెస్ ఉన్నాయి అంటే 1 2 3 4 5. ఎడ్జెస్ అంటే లైన్స్ ఓకేనా. ఈ లైన్స్ ని ఎడ్జెస్ అంటాం, ఈ నోడ్స్ ని వర్టైసెస్ అంటాం ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నాకు 5 లూప్ ఏదైతే ఉందో ఇది గ్రాఫ్. ఈ 4 ఎడ్జెస్ తో బిల్డ్ చేసేది ఎంఎస్టీ మినిమం స్పానింగ్ ట్రీ. ఈ 4 ఎడ్జెస్ తో మనం ఎలానే బిల్డ్ చేయొచ్చు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 2 3 4 5 ఇలా ఉంది కదా. ఇది గ్రాఫ్. ఎంఎస్టీ అంటే 4 ఎడ్జెస్ అని చెప్పా. ఆ 4 ఎడ్జెస్ మీరు ఎలానే పెట్టుకోవచ్చు. ఇలా 1 ఇలా 2 ఇలా 3 ఇలా 4. ఇది ఒక ఎంఎస్టీ ఓకేనా. ఇది ఒక గ్రాఫ్, ఇది ఒక ఎంఎస్టీ మినిమం స్పానింగ్ ట్రీ ఓకేనా. ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి. ఇక్కడ 5. అర్థమైందా? ఎంఎస్టీ అంటే గ్రాఫ్, గివెన్ గ్రాఫ్ లో వర్టైసెస్ -1 ఓకేనా. అది చేస్తే మనకి ఎడ్జెస్ వస్తాయి. ఆ ఎడ్జెస్ తో బిల్డ్ చేసేదే మనకి ఎంఎస్టీ మినిమం స్పానింగ్ ట్రీ. సో ఇది ఒక్కటే వ్యాలిడ్ ఎంఎస్టీ అని కాదు, దీనికి మనకి n నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఎంఎస్టీస్ ఉంటాయి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది ఓకేనా. నేను దీన్ని రబ్ చేసి ఇలా రాసుకోవచ్చు అంటే 1 2 3 4 5 ఇలా ఉంది కదా. నేను ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఇది కూడా ఒక వ్యాలిడ్ ఎంఎస్టీ. ఎక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి ఓకేనా. లేదు దీన్ని రబ్ చేసేస్తా, దీన్ని రబ్ చేసి ఇలా రాసుకుంటా. ఇది కూడా ఒక ఎంఎస్టీ. ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి. లేదు ఇలా కూడా రాసుకుంటా. ఇది కూడా ఒక వ్యాలిడ్ ఎంఎస్టీనే. ఎక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 ఓకేనా. సో ఇప్పుడు మనం ఎంఎస్టీ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసుకుందాం వెయిటెడ్ గ్రాఫ్ లో ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మినిమం స్పానింగ్ ట్రీ అంటే మనకి ఈ నెంబర్స్ అన్ని, ఇది వెయిటెడ్ గ్రాఫ్ ఓకేనా. వెయిటెడ్ గ్రాఫ్ ఓకేనా. దీనికి మనం మినిమం ఈ ఎడ్జెస్ అన్ని యాడ్ చేస్తే మనకు మినిమం నెంబర్ రావాలి ఓకేనా. అది అలాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి డికి వెళ్ళా 1, డి నుంచి సికి వెళ్ళా ఇక్కడ ఒక 1, మళ్ళీ బికి వచ్చా. దిస్ ఈజ్ అన్ ఎంఎస్టీ మినిమం స్పానింగ్ ట్రీ. 5 ఎందుకు వెళ్ళలేదు? 5 వేసాను అనుకోండి ఎక్కువ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 + 1 + 2 = 4. So this is the minimum spanning tree of this graph.
ఓకేనా. సో మినిమం స్పానింగ్ ట్రీ ఒకటే ఉంటుంది మనకి. ఇది కాకుండా ఇంకేమి తీసుకున్నా కూడా విచ్ ఇంక్లూడ్స్ 5 మనకి మ్యాక్సిమం నెంబర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎంఎస్టీ ఫర్ ద గివెన్ గ్రాఫ్. ఓకేనా. ఇది ఇలా కాకుండా మీరు ఇలా తీసుకున్నారు అనుకోండి, అంటే ఏడి బీసీ ఇలా ఉంది కదా, ఇలా తీసుకున్నారు అనుకోండి 1 5 2 1 + 2 + 5 ఎంత 8. సో 8 ఈస్ గ్రేటర్ దాన్ 4. ఓకేనా. సో మనకి ఇక్కడ హై వస్తుంది, హయ్యర్ ఎడ్జ్ వాల్యూస్ వస్తుంది కాబట్టి సో మనకి ఇదే ఎంఎస్టీ, వ్యాలిడ్ ఎంఎస్టీ. ఓకేనా. ఎందుకంటే మినిమం స్పానింగ్ ట్రీ అంటే మనం తక్కువ వెయిట్ ఉండే ఎడ్జెస్ తీసుకోవాలి. ఓకేనా. సో అది మనం ఇందాక రాసిన ఫార్ములాస్ అన్ని చూద్దాం. సో ఫస్ట్ మనకి గ్రాఫ్ నుంచి ఎంఎస్టీకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయని చెప్పాను, v - 1. సో E = v - 1. వర్టైసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. 4 - 1 = 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3. లైన్స్ చూడండి, 1 2 3. గ్రాఫ్ నుంచి ఎంఎస్టీకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 3 ఉన్నాయి ఫార్ములా. ఓకేనా. అదే గ్రాఫ్ లైన్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఎ గ్రాఫ్. ఓకేనా. సో ఏంటి ఫార్ములా, E - n + 1. ఓకేనా. ఈ ఎంత మనకి ఎడ్జెస్ 4 మైనస్ వర్టైసెస్ ఎన్ని ఉన్నాయి, 4 + 1. సో 4 4 పోతే 1. సో మనం ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ నుంచి మ్యాక్సిమం 1 ఎడ్జ్ని రిమూవ్ చేయగలుగుతాం, ఐదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ని రిమూవ్ చేసామనుకో ఇది అసలు ఎంఎస్టీ అవ్వదు. ఓకేనా. సో మనం మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్రాఫ్ అంటే ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. సో ఓన్లీ 1 ఎడ్జ్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్. ఓకేనా. అప్పుడు ఇది వ్యాలిడ్ ఎంఎస్టీ అవుద్ది. ఎంఎస్టీ అంటే మినిమం స్పానింగ్ ట్రీ. సో ఐ హోప్ I covered all the points in MST. సో నోట్ చేసుకోండి, ఐ క్లియర్ ద బోర్డ్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో డిఎస్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, ఆల్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ. అవన్నీ చూడండి. అవి మీకు మీ వాట్సాప్ స్టడీ గ్రూప్స్లో ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా షేర్ చేయండి, మీకు అర్థమైతేనే. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.